హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఆస్ట్రవల్. ఈరోజు నేను మీకు మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ గురించి చెప్పబోతున్నాను. మీ పర్సన్ నిన్న రాత్రి నిద్రపోయే ముందు మీ గురించి ఏం ఆలోచించారు? మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించారు ఇప్పుడు చూస్తాం. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మీకు మీ పర్సన్ నిన్న రాత్రి నిద్రపోయే ముందు మీ గురించి ఆలోచించారా లేదా అనేది ఇప్పుడు చూస్తాం. ఇది ఎవరన్నా చూడొచ్చు, లవర్స్ చూడొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ నో కాంటాక్ట్లో ఉండేవాళ్ళు చూడొచ్చు, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండేవాళ్ళు చూడొచ్చు. మీ పర్సన్ మీ గురించి నిన్న నిద్రపోయే ముందు మీ గురించి ఆలోచించారా లేదా? అసలు మీ పర్సన్ మనసులో మీరున్నారా లేదా? ఇప్పుడు చూస్తాం. మీ పర్సన్ నిన్న నైట్ నిద్రపోయే ముందు మీరిద్దరు ఇప్పుడైతే సపరేషన్లో ఉన్నారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ తనకైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మీ పర్సన్కి. మీ పర్సన్ తన మనీ మేకింగ్లోనే చాలా బిజీగా ఉన్నారు. ఫైనాన్షియల్ ట్రబుల్ ఉన్నాయి. మనీ మేకింగ్లో తనకేదో ఒక జాబ్ ఆఫర్ అట్లాంటిది వచ్చి ఉండొచ్చు. మీ గురించి చాలా క్లారిటీగా ఉన్నారు. అసలు మీ గురించి లాజిక్గా ఆలోచిస్తూ ఉన్నారు, ఎమోషనల్గా ఆలోచించడం లేదు. నెగటివ్ థాట్స్ వస్తున్నాయి, అబ్సెషన్ ఉంది. అంటే ఒక ఫిజికల్ అట్రాక్షన్ అయితే ఉంది మీ మీద. మీ పర్సన్కి మీ గురించి నెగటివ్గా ఆలోచిస్తున్నారు. మీరు ఇంకెవరితోనా రిలేషన్షిప్లో ఉన్నారేమో, అందుకే తనతో మాట్లాడటం లేదేమో అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. ఇంకా మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు? మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్కి మీ మీద చాలా ప్రేమ ఉంది. ఇట్లా విడిపోయేమో, అసలు ఇలా విడిపోతామని మీ పర్సన్ అస్సలు అనుకోలేదు. ఎవరో ఒక థర్డ్ పార్టీ వల్ల మీరు తనను వదిలేసి వెళ్ళిపోతారు, లేకపోతే మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది అని మీ పర్సన్ అనుకుంటున్నారు. మేబీ మీ పర్సన్ కూడా వెళ్ళుండొచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి. దానివల్ల మీ ఇద్దరి మధ్య గ్యాప్ ఉండొచ్చు. ఇంతగా ప్రేమించిన పర్సన్ వదిలేసి నేను ఎలా వెళ్ళిపోయాను అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. అంటే మీరు తన కోసం చాలా డెడికేషన్గా ప్రేమించారు. ఎప్పుడు తను సేఫ్గా ఉంటే చాలు, తను హ్యాపీగా ఉంటే చాలు అని అనుకునేవాళ్ళు. ఎప్పుడు అదే మీరు ప్రేయర్ చేసేవాళ్ళు. తను ఒక ప్రాణంగా మీరు ప్రేమించారు తనని. కానీ మీ పర్సన్ వచ్చి ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి, ఒక ఫిజికల్ అట్రాక్షన్ వల్ల థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళిపోయి మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టేశారు. కానీ ఇప్పుడు మీ పర్సన్ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి, మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి అనుకుంటా ఉన్నారు. మీ గురించి అబ్సెషన్గా ఆలోచిస్తూ ఉన్నారు. మీతో ఉంటే తన జీవితం చాలా బాగుంటుంది, తనకి పనులన్నీ చాలా ఫేవర్గా జరుగుతాయి, తను అనుకున్న పనులన్నీ జరుగుతాయి మీ తోడుంటే. మీరెప్పుడు తనకి సలహాలు ఇస్తూ ఉండేవాళ్ళు. ఇలా చేయి, అలా చేయి, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా చెప్పేవాళ్ళు ఎవరు లేరు మీ పర్సన్కి. థర్డ్ పార్టీ జస్ట్ ఒక ఫ్లర్టింగ్ ఎనర్జీ అనమాట. చూస్తాం. ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఇంకా ఏం ఆలోచిస్తూ ఉన్నారు? తనకి చాలా ప్రేమ ఉంది మీ మీద, కానీ ఇప్పుడు షేర్ చేయటం లేదు, తన మనసులోనే పెట్టుకో ఉన్నారు. ఎందుకంటే తన మనసులో రహస్యం ఉంది, అది బయటకు చెప్పటం లేదు, తన మనసులోనే పెట్టుకో ఉన్నారు. మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు, అది మీకు చెప్పటం లేదు మీ పర్సన్. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ గురించి? గిల్టీ ఫీల్ అవుతూ ఉన్నారు. ఇంత ప్రేమించిన పర్సన్కి మనం ఇట్లా ద్రోహం చేసి వెళ్ళిపోయామే అని బాధపడుతున్నారు. టవర్ మూమెంట్ వచ్చింది, బ్రేకప్ అయిపోయింది మీ ఇద్దరి మధ్య. ఇంకెప్పటికీ మనం కలవేమేమో, తను మాట్లాడదేమో నాతో అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. ఇంకెప్పటికీ మాట్లాడదేమో, ఇంకెప్పటికీ మనం కలుసుకోవేమో అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. అండ్ మిమ్మల్ని ఒక ఏంజల్ లాగా చూస్తూ ఉన్నారు మీ పర్సన్. మీరు ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకో ఉంటారు. మీరు ఏం చేసినా గోల్డ్ అవుతుంది అని మీ పర్సన్కి తెలుసు. అండ్ మిమ్మల్ని ఒక ఏంజల్ లాగా చూస్తున్నారు. ఇలాంటి పర్సన్ని వదిలేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళేమే అని ఒక గిల్టీ ఫీల్ అవుతూ ఉన్నారు మీ పర్సన్. ఇంకా ఏమనుకుంటున్నారు? మిమ్మల్ని మ్యారేజ్ మెటీరియల్ లాగా చూస్తూ ఉన్నారు మీ పర్సన్. మీ పర్సన్ వచ్చి మిమ్మల్ని ఎప్పుడు ఒక హస్బెండ్ ఆర్ వైఫ్ పొజిషన్లోనే చూస్తూ ఉన్నారు. కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళడం వల్ల మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అయిపోయింది. ఇప్పుడు మీ పర్సన్కి మీతో మాట్లాడాలంటే గిల్టీ ఫీల్ అవుతున్నారు.
మిమ్మల్ని అన్‌కండిషనల్‌గా ఇంకా ప్రేమిస్తా ఉన్నారు మీ పర్సన్. ఇప్పుడైతే సెపరేషన్‌లో ఉన్నారు. కానీ నమ్మకాన్ని వదిలిపెట్టడం లేదు మీ పర్సన్. మీ గురించి అందరిని వెల్ విషర్స్ అడ్వైస్ అడుగుతా ఉన్నారు. మీ సిట్యుయేషన్ ఎలా ఉందో తెలుసుకుంటా ఉన్నారు. మీతో మాట్లాడతామా వద్దా, ఏది రైట్ టైం అనేది చూస్తూ ఉన్నారు. మీ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయేమో, అందుకే మీరు తనని నెగ్లెక్ట్ చేస్తున్నారేమో, తనతో మాట్లాడటం లేదేమో అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. అండ్ మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు మీ పర్సన్. మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఇవన్నీ మీ పర్సన్ నైట్ నిద్రపోయే ముందు ఆలోచించారు. మీ పర్సన్ మీ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఇంకెవరితోనో ఫ్లర్ట్ చేస్తున్నారేమో, అందుకే తనను పట్టించుకోవటం లేదేమో, తన వెంట పట్టడం లేదు, మీ ఎనర్జీలో మీరున్నారు, తనని చేసి చేయటం లేదు అని మీ పర్సన్ అనుకుంటున్నారు. మీ పర్సన్కి మీ మీద చాలా ప్రేమ వచ్చింది నిన్న నైట్. అన్‌కండిషనల్‌గా మిమ్మల్ని లవ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇలాంటి పర్సన్, ఒక ఏంజెల్ లాంటి పర్సన్ వదిలేసి వెళ్ళిపోయేమే అని చాలా గిల్ట్ ఫీల్ అవుతూ ఉన్నారు. మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అయింది. ఇది ఎప్పుడు మళ్ళీ మీరు తనను కలుసుకుంటారు అనేది అందరిని అడుగుతూ ఉన్నారు. మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా మీ పర్సన్ చూస్తూ ఉన్నారు. ఇంకా మీ గురించి ఏమనుకుంటున్నారు వేరే కార్డ్స్లో చూస్తాం. మీ పర్సన్ ఇంకా మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు. వర్క్ ప్లేస్ అఫైర్. మీరేమన్నా జాబ్ చేస్తుంటే మీరు చేసే ఆఫీస్లో మీకు ఇంకెవరితో అన్నా సంబంధం వచ్చిందేమో, మీరు తనని మర్చిపోయారేమో అనుకుంటా ఉన్నారు. అండ్ డివైన్ మాస్కులైన్. మిమ్మల్ని ఒక డివైన్ మాస్కులైన్గా మీ పర్సన్ చూస్తున్నారంటే లేడీస్కి రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్గా చూస్తున్నారు. లేడీస్ ఇది ఎట్లన్నా తీసుకోవచ్చు. డివైన్ ఫెమినైన్గా, డివైన్ మాస్కులైన్గా అని తీసుకోవచ్చు. మీ పర్సన్ మేల్ అయితే మిమ్మల్ని డివైన్ ఫెమినైన్గా చూస్తున్నారు. మీ పర్సన్ ఫీమేల్ అయితే మిమ్మల్ని డివైన్ మాస్కులైన్గా చూస్తున్నారు. మీ మీద అయితే ఒక మంచి అభిప్రాయం ఉంది మీ పర్సన్కి. ట్రాప్ ఫీల్ అయినట్లుగా అనుకుంటా ఉన్నారు. దాంట్లో నుంచి బయటకు రాలేక, దాంట్లో ఉండలేక అలా ఉన్నారు. తన ఇన్నర్ చైల్డ్ని, అంటే మీ మాటలు తన ఇన్నర్ చైల్డ్ని టచ్ చేసాయన్నమాట. తన హార్ట్ టచింగ్గా ఉంటాయి మీ మాటలు. అందుకే మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు. మిమ్మల్ని వదిలిపోలేకపోతూ ఉన్నారు. ఇది ఒక కార్మిక్ లెసన్. మీ ఇద్దరి లవ్ స్టోరీ వచ్చి ఒక కార్మిక్ లెసన్, లైఫ్ లెసన్ అనుకుంటా ఉన్నారు మీ పర్సన్. మీరు ఈ సైకిల్ని క్లోజ్ చేసేసారేమో, తనతో ఉండే సైకిల్ క్లోజ్ చేసేసారేమో అనుకుంటా ఉన్నారు. ఇది జీపీఎస్ అనమాట. ఇప్పుడు మీరుండే ఏరియా, మీరు ఉండే ఇల్లు ఇలా జీపీఎస్లో చూస్తూ కూర్చో ఉన్నారు. తెలుస్తుంది కదా నెంబర్ ఉంటే. ఎంత దూరం ఉంది, మీరు తనకు ఎంత దూరంలో ఉన్నారు అని చూసుకుంటా ఉన్నారు మీ పర్సన్. మెమరీస్. మీ గురించే తలుచుకుంటున్నారు. మీ ఫొటోస్ చూస్తూ ఉన్నారు. మీ గురించే మిమ్మల్ని అనుకుంటారు. నైట్ అంతా ఇలాగే ఉండేది మీ పర్సన్. మీ ఫొటోస్ చూస్తా, మీ మెసేజెస్ చూస్తా, మీ చార్ట్స్ చూస్తా గడిపేశారు నైట్ అంతా మీ పర్సన్. ఓకే. మీ పర్సన్ మేషరాశి నుంచి వృషభ రాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు ఈ కార్డ్స్లో చూస్తాం. మీ పర్సన్ మేషరాశి నుంచి వృషభ రాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు. మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు. మీ పర్సన్ మేషరాశి అయితే మీతో ట్రావెల్ చేయాలి, లాంగ్ డ్రైవ్ చేయాలి, మీ ఇద్దరు కలిసి ఉండాలి అనుకుంటా ఉన్నారు. అండ్ మీ పర్సన్ వృషభ రాశి అయితే తనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, మీరు తనని యాక్సెప్ట్ చేయాలి అనుకుంటా ఉన్నారు. అండ్ మీ పర్సన్ మిథున రాశి అయితే డిపార్చర్. ఐఎమ్ లివింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్. చాలా కారణాల వల్ల మీ జీవితంలోంచి తను వెళ్ళిపోతూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఐఎమ్ రియలీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్ అంటున్నారు. నేను మాట్లాడిన మాటలకి, నేను చేసిన పనులకి సారీ చెప్తున్నాను అంటున్నారు. మీ పర్సన్ సింహరాశి అయితే సెపరేషన్. డిఫికల్ట్ టు కోప్ అప్ విత్ యువర్ యాటిట్యూడ్ నౌ. నీ యాటిట్యూడ్ భరించడం నా వల్ల కాదు అని సెపరేషన్లో ఉన్నారు మీ పర్సన్. మీ పర్సన్ కన్యా రాశి అయితే ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐఎమ్ విత్ యూ. మీతో ఉంటే తను చాలా హ్యాపీగా ఉన్నారని చెప్తున్నారు. మీ పర్సన్ తులా రాశి అయితే మేక్ ప్రామిస్, ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ, ఐ విల్ బీ బ్యాక్. నువ్వు నిజంగా ప్రేమిస్తే నా కోసం వెయిట్ చేయి, నేను నీ దగ్గరికి వచ్చేస్తాను అంటున్నారు. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే ఫేక్. యు ఆర్ నాట్ ద వన్ ఐ లవ్డ్, యు ఆర్ చేంజ్డ్ డియర్, యు ఆర్ ఫేక్. మీరు చాలా చేంజ్ అయిపోయారు. ఇప్పుడు మీరు తనని ఫేక్గా, అంటే మీరు నిజాయితీతో ప్రేమించడం లేదు తనని అంటా ఉన్నారు.
మీ పర్సన్ ధనస్సు రాశి అయితే ఫ్యాసినేషన్, యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ అంటున్నారు. నీ అందమైన నవ్వు నన్ను నీ వైపుకు అట్రాక్ట్ చేస్తుంది, తన వైపుకి అట్రాక్ట్ చేస్తుంది అని మీ పర్సన్ అంటున్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే రీయూనియన్, ఐఎమ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ వన్స్ అగైన్ అంటున్నారు. మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటా ఉన్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే ఫార్చునేట్, ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ అంటున్నారు. నువ్వు నా లైఫ్లో రావడం వల్ల నేను చాలా లక్కీ, థ్యాంక్స్ ఫర్, నువ్వు వచ్చిన దానివల్ల చాలా థ్యాంక్స్ అని అంటున్నారు. అండ్ మీ పర్సన్ మీనరాశి అయితే నెసెసిటీ, వితౌట్ యూ ఐఎమ్ నాట్ ఫైన్, ఐ నీడ్ యూ అంటున్నారు. నువ్వు లేకుండా నేను సంతోషంగా లేను, నువ్వు కావాలి నాకు అని మీ పర్సన్ అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.